ప్రేమికుడు హీ ఈజ్ నెక్స్ట్ ధారావాహిక 8వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. తన ఇంటికి వెళ్ళిన శేషగిరి భార్య దగ్గర పార్వతీ ప్రస్తావన తెస్తాడు. పార్వతికి సహాయం చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. శేషగిరి దాపరికం లేని వ్యక్తి అని, కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకోమని చెబుతుంది గిరిజ తల్లి సరళ. శేషగిరి ఇంటికి లక్ష్యం ద్వారా తన ఫోన్ నంబర్ పంపిస్తుంది పార్వతి. ఆ నంబర్ తండ్రి ద్వారా అందుకున్న శేషగిరి ఆ విషయం భార్యతో చెబుతాడు. పార్వతితో శేషగిరి గిరిజ ఫోన్లో మాట్లాడతారు. ఇక ప్రేమికుడు ధారావాహిక 8వ భాగం వినండి. సోఫాలో భర్త పక్కనే కూర్చున్న గిరిజ నిజంగా మెల్లిగా గర్వపడుతోంది భర్త మాటలు వింటూనే. అది సరే, వచ్చే మంగళవారం ఊర్లో గ్రామదేవత పండుగ కదా, మేము వస్తున్నాం, మనం అప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు చెబుతున్నాడు శేషగిరి. అడ్డయి అటు ఇక్కడ ఊర్లోన వీలవుతుందా గాబరా పడుతోంది పార్వతి. ఆ వెంబడే మీ వాళ్ళు ఏమనేస్తారో అనేసింది. ఎవరు ఏమన్నా ఎందుకులే, మా ఇద్దరం నీ ఇంటికే రాగలం, నిశ్చింతగా ఉండు చెప్పేశాడు శేషగిరి. అటు పార్వతి ఏమీ అనకపోయేసరికి సరే ఉంటాను, మేము సోమవారం వస్తున్నాం, నిన్ను కలుస్తున్నాం అన్నాడు శేషగిరి. ఆ వెంబడే ఆ ఫోన్ కాల్ శేషగిరి వైపు నుండే కట్ కాబడింది. గిరిజను చూస్తూ మనం అనుకున్నట్లే చెప్పాను అన్నాడు శేషగిరి. అంతే అనేసింది గిరిజ. ఆ వెంబడే మీరు 3 రోజులు సెలవు పెట్టండి చెప్పింది గిరిజ. ఆ వెంబడే డాడీకి ఫోన్ చేసి మీరు విషయం చెప్పారటగా అడిగింది. అవును, తనది బిజీ షెడ్యూల్ అట, పండగ నాటికైనా రాలేనన్నారు, మీ మమ్మీని తీసుకువెళ్ళమన్నారు చెప్పాడు శేషగిరి. మమ్మీ చెప్పింది, మనల్ని ఈసారికి వెళ్ళమంది చెప్పింది గిరిజ. ఆ వెంబడే నాన్న కారిస్తామన్నారు, ఎంచక్కా మనమే వెళ్ళి వద్దాం, అందుకే డ్రైవర్ కూడా వద్దన్నా, మీరే డ్రైవింగ్ చేయొచ్చు సరదా పడుతూ అంది. సరే అనేశాడు శేషగిరి. పడుకుందామా లేచింది గిరిజ. శేషగిరి లేవకపోవడంతో రండి అంది. సోఫాని బెడ్ చేద్దామా గుసగుసగా అన్నాడు శేషగిరి భార్య కళ్ళల్లోకి చూస్తూ. అలానా చిత్రంగా అంది గిరిజ. ప్లీజ్ రా గమ్మత్తుగా అన్నాడు శేషగిరి. తన కుడికాలి బొటనవేలిని నేలన రాస్తూ సరే అన్నట్లు తలాడించింది గిరిజ. శేషగిరి హుషారయ్యాడు. సోమవారం మధ్యాహ్నం శేషగిరి కన్నవారింటన. అప్పలస్వామి మనవరాలితో ఏనుగాట ఆడుతున్నాడు. అనసూయ కొడుక్కి కోడలికి కొసరి కొసరి వడ్డన చేస్తోంది. రేపటి పండగ సందడి నేడే ఆ ఇంట కనబడుతోంది. ఉలవచారు అన్నాన్ని మక్కువతో జుర్రుతున్నాడు శేషగిరి. పచ్చిపులుసు అన్నాన్ని ఇష్టంగా తింటోంది గిరిజ. పిల్లల భోజనాల తర్వాత అప్పలస్వామి అనసూయ భోజనాలు కారించేశారు. అంతా నట్టింటన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాగిణి అప్పలస్వామి చుట్టూ గింగిరాలు కొడుతోంది. అప్పలస్వామి మధ్య మధ్యన వీధిలోకి పరుగున వెళ్తూ ఇంటి ముందున్న కారు చుట్టూ చేరిన పిల్లల్ని అదమాయించి వస్తున్నాడు. తిరిగి మనవరాల్ని ఆడిస్తున్నాడు. మాటల మధ్యన గిరిజను చూస్తూ, మీ అమ్మింటోళ్ళు గొప్పోళ్ళమ్మా, మా బిడ్డ అదృష్టం, మంచి ఇంట అల్లుడయ్యాడు గొప్పగా చెప్పింది అనసూయ. మరే ఈరకాడు మనోడిని మంచి సమయాన్ని చూశారు, ఆ వేళ విశేషమే మనోడు బూర్ల బుట్టన పడ్డాడు కలగజేసుకున్నాడు అప్పలస్వామి. గిరిజ అన్నింటికీ చిన్నగా నవ్వేస్తోంది. ఏమైనా మా ఆయన బంగారం అనుకోకుండా ఉండలేకపోయింది. ఆ పైన మా అదృష్టం అనుకుంది కూడా. ఆ సాయంకాలం తయారై మేము బయటకు వెళ్తాం చెప్పాడు శేషగిరి అప్పలస్వామితో. ఎటూ అనకూడదు నసిగాడు అప్పలస్వామి. గిరిజ అప్పుడే కలగజేసుకుంటూ పార్వతిని కలిసి వస్తాం చెప్పింది. అటెందుకు అనసూయ కసుమంది. పార్వతి మీ అబ్బాయి పరిచయస్తురాలు, పైగా తను కష్టాల్లో ఉందట, కలిసి మాట్లాడితే బాగుంటుంది చక్కగా చెప్పింది గిరిజ. కోడలికి అన్నీ చెప్పేశావా అప్పలస్వామి కంగారవుతాడు. శేషగిరి ఏమీ అనకపోయేసరికి
నాతో చెప్పారు మామగారు, చెప్పింది గిరిజ. ఆ వెంబడే తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మాట సాయమైనా చేయకపోతే ఎలా? పైగా మనం మనుషులం మామగారు అంది. అప్పలస్వామి అనసూయని చూశాడు. తను చిందరవందరవుతోంది. అవేవీ పట్టించుకోకుండా రాగిణిని తీసుకుని గిరిజతో వీధిలోకి నడిచాడు శేషగిరి. అప్పలస్వామి, అనసూయ చేష్టలుడిగి అటు చూస్తూ ఉండిపోయారు. తెలుసుగా, అటు దారులు బాగోవు, కారులో వెళ్ళలేం, నడిచిపోదాం చెప్పాడు శేషగిరి. సరే అన్నట్లు తలాడించేసింది గిరిజ. రాగిణిని ఎత్తుకున్నాడు శేషగిరి. ఆ ఇద్దరు నడుస్తున్నారు. పంచాయతీ ఉందిగా, రోడ్ల పని చక్కపరచవచ్చుగా అంది గిరిజ. నువ్విక్కడికి వచ్చిన ప్రతిమారు ఇలానే అంటావు నవ్వాడు శేషగిరి. ఆ వెంబడే ఈ ఊర్లో 3 వర్గాలు, పైగా ఎవరికి వారే పెద్దలు చెప్పాడు. మీరు ప్రతిమారు ఇలానే అంటారు. గిరిజ కూడా నవ్వింది. ఇద్దరూ నడుస్తున్నారు. పల్లెటూర్లలో అంతా ఒక కట్టు మీద ఉంటారనుకున్నాను అంది గిరిజ. వన్స్ అపాన్ ఎ టైం నవ్వాడు శేషగిరి. తండ్రి సంకన ఉన్న రాగిణి ఆ ఇరుకు వీధుల్ని, సాలల్లోని పశువుల్ని, చుట్టూని వింత వింతగా సరసరా తల తిప్పుతూ చూస్తోంది. వాళ్ళు పార్వతి ఇంటి ముందుకు చేరారు. రాగిణిని కిందకి దించి గడప ఎక్కి పార్వతి ఇంటి తలుపు తట్టాడు శేషగిరి. కూతుర్ని పట్టుకొని గిరిజ వీధిలోనే నిల్చుంది. పార్వతి తలుపు తీసింది. శేషగిరిని చూస్తూనే వచ్చారా అంది. ఆ వెంబడే బయలుదేరినట్టు ఫోన్లో చెప్పారుగా, ఎంతసేపు అయింది వచ్చి అడుగుతోంది. వీధిలోనే ఉండిపోయిన గిరిజని రాగిణిని చూసి, నీ భార్య పాప కదూ అడిగింది శేషగిరిని. అవును చిన్నగా నవ్వాడు శేషగిరి. అతన్ని తప్పించుకుంటూ గడప దాటి గబగబా వీధిలోకి వచ్చింది పార్వతి. రండి రండి అంది గిరిజతో. రాగిణిని ఎత్తుకుంది. రాగిణి కాస్త ఇబ్బంది అవుతోంది. తల్లిని చూస్తోంది. ఆంటీ చెప్పింది గిరిజ కూతురుతో. పార్వతి వచ్చిన వాళ్ళని తమ ఇంటి మధ్య చావడిలాంటి ఖాళీ స్థలంలో మంచం వేసి కూర్చుండబెట్టింది. తాగడానికి నీళ్లు ఇచ్చింది. రాగిణి చేతికి చొరవగా చక్కెర బొమ్మనిచ్చింది. తను ఒక స్టూల్ లాంటి బల్ల మీద ఆ మంచానికి చెరువులోనే కూర్చుంది. మీరు రావడం నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు చెప్పింది. గిరిజ నవ్వేసింది. కూలవ్వు శేషగిరి చెప్పాడు. తర్వాత నిమిషం వరకు వాళ్ళ మధ్య మాటలు లేవు. ఈలోగా రాగిణి తన చేతిలోని చక్కెర బొమ్మతో ఆడుకుంటూ ఉంటే, బేబీ దీంతో ఆడుకోవచ్చు, దీన్ని తినవచ్చు చెప్పాడు శేషగిరి. రాగిణి దాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఉంది. ఏం జరిగింది పార్వతి గారు? గిరిజే కదిపింది. పార్వతి మొహంలో సడన్గా మారిన మార్పుని గమనించి, కూల్గా మాట్లాడుకుందాం, విషయం తెలిస్తేనే పరిష్కారం వైపు కదలగలం చెప్పాడు శేషగిరి. చెప్పాలంటే చాంతాడంతా. పార్వతి నిస్సత్తు అవుతోంది. పూర్తిగా తెలిస్తేనే ఏమైనా చేయగలం కలగజేసుకుంది గిరిజ. పార్వతి మాట్లాడలేక బిత్తరవుతోంది. పార్వతిని కుదురు చేయాలని మీ అత్తమామల గురించి చెప్పు అడిగాడు శేషగిరి. ఇంకా ఉంది. ప్రేమికుడు ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.